ఛత్తీస్గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్ డిఫెన్స్ ఫోర్స్ నాయకులు రాజేశం అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్య భారతదేశంలోని దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం హతమారుస్తుందని ఆవేదన చెందారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. అడవుల్లో ఉన్న అపార ఖనిజ సంపదను బహుళ జాతి సంస్థలకు దారదత్తం చేసేందుకు ఆదివాసులను వెళ్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఈ కుట్రలను ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ భారతదేశ సంపద మొత్తం 500 మంది చేతుల్లో ఉందని, దేశ పాలకులు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ దేశ సంపదని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అందరికీ వర్తింపచేయాలని, కనీస సదుపాయాలన్న కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి మొదలైన సదుపాయాలు అందరికీ అందాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడుతున్న ఆదివాసులపై దాడులు ఆపి అక్కడ నెలకొల్పిన పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ కగార్లో మావోయిస్టుల నెపంతో చంపేసిన ఆదివాసీ కుటుంబాలకు 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జిని నియమించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి మాట్లాడే గొంతుగా కానీ, ఒక పనిచేసే ప్రజా సంఘం కానీ ఏమీ ఉండదనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వివరించి ఒక అణిచివేతను ప్రైవేటు గ్యాంగుల చేత, మూటాల చేత మన ముందు కొనసాగించింది. అయినప్పటికీ చివరికి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నయం గ్యాంగ్ను చంపిస్తే దాని మీద కూడా మనం షాద్నగర్ వెళ్ళి ఫ్యాక్టరీ చేసి ఇది కూడా బూటకం ఎన్కౌంటర్ ప్రకటించింది భారత. అట్లా ఏ ఎన్కౌంటర్ అయినా సరే అది నిజమైన ఎన్కౌంటరా, ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి మనం అక్కడ మాట్లాడటమే కాదు, న్యాయస్థానంలో కన్నాభం కాలం నుంచి ఒక దశాబ్ద కాలం పాటు మనం న్యాయస్థానంలో పోరాటం చేసి ఎన్కౌంటర్లు అనేటివి ప్రభుత్వ హత్యలు అవుతున్నాయి. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులందరి మీద 302 కేసు నమోదు చేయాలని చెప్పి 2009 ఫిబ్రవరిలో ఒక బలమైన 5 జడ్జిలు కూడా ఒక మంచి బలమైన తీర్పును సాధించుకోగలిగినాం. దానికి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమించే ప్రజానికం కానీ, ప్రజా సంఘాలు కానీ, హక్కుల సంఘాలు కానీ, అప్పుడున్నటువంటి మేధావుల బలం కానీ మనకు చాలా ఉపయోగపడ్డది. అటువంటి తీర్పును సాధిస్తున్నాం. కానీ ఆ తీర్పు వచ్చిన తర్వాత ఒక 6 నెలల కాలం మాత్రమే ఎన్కౌంటర్ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఆ తీర్పులు అంత బలమైన తీర్పు అది. ఎందుకంటే ఎవరైతే ఎన్కౌంటర్లో పాల్గొంటారో పోలీసులు వాళ్ళ మీద ఖచ్చితంగా 302 కేసు నమోదు కావాలి, నమోదు ఎఫ్ఐఆర్ కావాలి. కాబట్టి ఇదంతా రిస్క్ చూడుకోవడానికి ఆ 6 నెలల కాలం ఖచ్చితంగా ఎన్కౌంటర్లను ఆపేసేట్టు చంద్రబాబు నాయుడు పోలీసుల తరఫున సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. దాని మీద స్టే చేసుకున్నాడు. ఒక 7 ఏళ్ళు 8 నెలల తర్వాత 2014లో మళ్ళీ ఒక మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్కౌంటర్ల మీద పియూసీల వరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఒక జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ మనకు కూడా ఖరారు చేసింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పోలీసులకు మళ్ళా ఎఫ్ఐఆర్లో తమ పేరు నమోదైతేనే భయం లేకపోయేసరికి ఎన్కౌంటర్ హత్యాకాండ అనేది ఇప్పుడు మన దగ్గర కాదు, మొత్తం ఛత్తీస్గఢ్లో అక్కడ సెపరేట్ కావచ్చు, ఇంద్రావతి నగర్ ఏరులే కాదు. ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నాయకులు ఎరకల రాజన్న, దుర్గం నగేష్, నారా వినోద్, బొడ్డుపల్లి రవి, లక్ష్మణ్, ఏలేశ్వరం వెంకటేష్, వెలుతురు సదానందం, జి రాములు, పార్వతక్క, చీమల ఆనంద్, కమ్మగిరి శ్రీకాంత్, సోయం జనార్దన్, కామిర ప్రకాష్, కుమ్మరి మల్లేష్, గూడూరు లవణ్ కుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.